హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో సింపుల్గా, టేస్టీగా సంవత్సరం వరకు నిల్వ ఉండే పండు మిరప పచ్చడి పడుతున్నానండి. చాలా బాగుంటుంది. మనకి టిఫిన్‌లోకి, దోసలోకి, చాలా రైస్‌లోకి చాలా బాగుంటుందనమాట. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోతుంది. ముందుగా పండు మిర్చి తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలనమాట. వాటర్ లేకుండా, తడి లేకుండా చూసుకోండి. తర్వాత వచ్చేసి తుడాలు తీసుకోవాలి. తుడాలు ముందే తీసుకుంటే వాటర్ అయితే దాంట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ముందుగానే మనం ఆరబెట్టుకున్న తర్వాత తుడాలు తీసుకోండి. తీసుకొని కొంచెం కొంచెంగా మన మిక్సీ జార్ అయితే పట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాబచ్చాగా పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగనమాట. దీంట్లోనే మనం ఉప్పు కళ్ళు, అలాగే ఒక 100 గ్రాములు చింతపండు, కొన్ని మిర్చి, మన పండు మిర్చి కూడా వేసేసుకొని ఇంకొకసారి అయితే తిప్పుకోవాలండి. అలాగే మనం బెల్లం కూడా తీపికి తగ్గట్టు చూసుకోండి. నేను ఒక పావు కేజీ అయితే వేసాను. వేసి అవి కూడా మనం మిక్సీ అయితే పట్టుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అది మొత్తం కలిపిన తర్వాత ఒక నైట్ అంతా అలా వదిలేయాలన్నమాట, మూత పెట్టేసి. వదిలిన తర్వాత అదైతే వాటర్ అయితే వచ్చేస్తుంది. మనం ఇలా చేస్తే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందన్నమాట అండి. ఇదైతే నెక్స్ట్ డేకి చూద్దాం ఎలా వచ్చిందో. ఆ నెక్స్ట్ డేకి చూస్తే మీకు వాటరీగా వచ్చేస్తుంది అనమాట. అంటే దీంట్లో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు పచ్చడి అయితే పాడైపోతుంది. కాబట్టి మనం అదైతే ఎండలో ఆరబెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో కానీ పళ్ళెంలో కానీ తీసుకొని మొత్తం ఆ ఎండుమిర్చి పేస్ట్ అంతా ఆ పళ్ళెంలో ప్లేట్లోకి వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. వేసుకొని మనమైతే ఎండలో ఒక రోజు అయితే ఎండిపోతుంది. ఎండలో అయితే పెట్టుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇలా అయితే పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ కల్లా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. ఫుల్గా ఎండిపోయిందండి. వాటర్ అస్సలు లేదు. ఇలా అయితే నిల్వ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం ఒక సైడ్కి అయితే తీసేసుకోవాలి దాన్ని. ఇగో నేను చూపిస్తున్న విధంగా ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ అయితే పట్టుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, బరకగా పట్టుకోవాలని. అలాగే మనం మిక్సీ ఫస్ట్లోనే మెత్తగా పట్టుకుంటే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకొని దీంట్లో మనం సాల్ట్ సరిపోతే సాల్ట్ అయినా వేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. మీరు నువ్వుల నూనె కావాలంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు. నేను వేరుశనగ వేసాను. ఒక కప్పు వేరుశనగ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి. లో ఫ్లేమ్లో అవి చిటపటలాడే వరకు అవి వేగాలి. వేగిన తర్వాత వచ్చేసి కొంచెంగా కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు, లేదంటే కచ్చాపచ్చ కింద మీరు నలుపుకున్నా పర్వాలేదు. నేను కచ్చాపిచ్చి కింద కొట్టుకున్నాను. అది కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ అయితే వేగాలండి. వేగిన తర్వాత ముందుగా మనం ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఈవెన్గా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. అంతేనండి. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ఇది ఒక జార్లో అయితే తీసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. వేడి వేడి అన్నంలో ఇది కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. చాలా బాగుంటుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.